నిశ్శబ్దం పగిలి ముక్కలవుతున్న భీకర దృశ్యం అలలెగసిన తడి అలజడి ఆగ్రహ తేజమై రూపుదాల్చిన సత్యం ఆగ్రహ దీక్షా పర్వం అహో ఆరంభం అదిగో పెను నిశ్శబ్దం పగిలి ముక్కలవుతున్న భీకర దృశ్యం అలలెగసిన తడి అలజడి ఆగ్రహ తేజమై రూపుదాల్చిన సత్యం ఆగ్రహ దీక్షా పర్వం అహో ఆరంభం ప్రాణపరాయణ దీక్షా పర్వం అహో ఆరంభం ధీరా 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 ఓరణ ధీరా రారా రారా తేరా తీసే మెరుగైన రా ధీరా 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 ఓరణ ధీరా రారా రారా తేరా తీసే మెరుగైన రా నమస్కారం ఎస్సీఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఉపాధి హామీ పథకంలో చేపడుతున్న పనులను వెంటనే పూర్తి చేయాలి. రాష్ట్ర 5వ ఉపాధి హామీ కౌన్సిల్ సమావేశంలో మంత్రి అల్లోల. ప్రతి అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు గర్భిణులకు పౌష్టికాహారం అందించాలి. జిల్లా పరిషత్ చైర్పర్సన్ కొర్పెల్లి విజయలక్ష్మి. ఉపాధి హామీ పథకం కింద చేపడుతున్న పనులను వెంటనే పూర్తి చేయాలని రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. గురువారం హైదరాబాద్లో రాష్ట్ర 5వ ఉపాధి హామీ పథకం కౌన్సిల్ సమావేశంలో మంత్రి అల్లోలతో పాటు పలు శాఖల మంత్రులు పాల్గొని మాట్లాడారు. ఉపాధి హామీ పథకం కింద చేపడుతున్న పంచాయతీరాజ్ శాఖ, అటవీ, గిరిజన శాఖల ఆధ్వర్యంలో జరుగుతున్న రోడ్లు, డిసిల్డింగ్, వైకుంఠధామాలు, హరితహారం, ఇంకుడు గుంతలు, చెరువులు, పుడికతీత, కాల్వల్లో చెత్త తొలగింపు తదితర పనులపై చర్చించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు దయాకర్ రావు, మల్లారెడ్డి, సత్యవతి రాథోడ్ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలోని ప్రతి అంగన్వాడీ కేంద్రంలో గర్భిణులకు పిల్లలకు పౌష్టికాహారం అందేలా చర్యలు చేపట్టాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ కొర్పెల్లి విజయలక్ష్మి జిల్లా కలెక్టర్ ముషరఫ్ ఫారూక్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో పోషణ అభియాన్ కార్యక్రమంలో భాగంగా సంబంధిత శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ మాట్లాడుతూ ప్రతి అంగన్వాడీ కేంద్రంలో మాత శిశు సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని అన్నారు. పిల్లలకు గర్భిణులకు వైద్య చికిత్సలు అందేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రతి అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు గర్భిణులకు బాలింతలకు ప్రతిరోజు పౌష్టికాహారం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి కేంద్రంలో పెరటి తోటలను అభివృద్ధి చేయాలని సూచించారు. అనంతరం 2018-19 సంవత్సరంలో పోషణ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఉత్తమ సేవలను అందించినందుకు గాను అంగన్వాడీ టీచర్లకు, సూపర్వైజర్లకు, ఆశా ఏఎన్ఎంలకు, చైర్పర్సన్,
కలెక్టర్ ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సమావేశంలో ఇన్ఛార్జ్ జిల్లా రెవెన్యూ అధికారి రాథోడ్ రమేష్, డిఆర్డీఓ వెంకటేశ్వర్లు, జిల్లా మహిళా శిశు అధికారి రాజగోపాల్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వసంతరావు, జిల్లా విద్యాశాఖ అధికారి ప్రణీత, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్లు, ఇతర శాఖల అధికారులు, జడ్పీసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని గ్రామాల్లో నిర్వహిస్తున్న ఆస్తుల వివరాల నమోదుకు ప్రజలు సహకరించాలని జడ్పీ సీఈఓ సుధీర్ కుమార్ అన్నారు. గురువారం దిల్వార్పూర్ మండలం లోలం గ్రామంలో నిర్వహిస్తున్న ఆస్తుల వివరాల సర్వేలు ఆకస్మికంగా తనిఖీ చేశారు. నిర్మల్ జిల్లాలోని 390 గ్రామ పంచాయతీలో గ్రామ పంచాయతీ సిబ్బంది సర్వే నిర్వహించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఇంటికి ప్రభుత్వ అధికారులు వస్తారని, యజమాని ఆ కుటుంబానికి అన్ని వివరాలు తెలపాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ అజీజ్ ఖాన్, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. యాసంగి 2019-20 సీజన్కు సంబంధించిన సిఎంఆర్ సరఫరా లక్ష్యంను వెంటనే పూర్తి చేసేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ముషరఫ్ ఫారూఖీ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో యాసంగి 2019-20 పంట కాలానికి సంబంధించి సిఎంఆర్ సరఫరాపై సంబంధిత అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ యాసంగి సీజన్ 2019-20 సిఎంఆర్ బియ్యం సరఫరాను లక్ష్యం మేరకు వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. త్వరలోనే వానాకాలం ధాన్యం వచ్చే అవకాశం ఉన్నందున జిల్లాలోని 9 రైస్ మిల్లులలో కూలీల సంఖ్యను పెంచి ప్రతిరోజు 3 షిఫ్ట్లలో పని జరగాలని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా ఇన్ఛార్జ్ రెవెన్యూ అధికారి రాథోడ్ రమేష్, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి కిరణ్ కుమార్, జిల్లా మేనేజర్ శ్రీకళ, తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ పట్టణంలోని 25వ వార్డులో మురుగు తొలగింపు కార్యక్రమాన్ని మున్సిపల్ కార్మికులు చేపట్టారు. బుధవారం కురిసిన వర్షంతో మురుగు కాలువల నుండి రహదారులపైకి మురుగునీరు రావడంతో దుర్గంధం కొడుతుండటంతో కాలనీ వాసులు ఇబ్బందులు పడ్డారు. స్పందించిన కౌన్సిలర్ ఎడపల్లి నరేందర్ మురుగు కాలువలు శుభ్రం చేసే సమస్యను పరిష్కరించారు. కాలువలో నిండుకున్న ప్లాస్టిక్ కవర్లు, గ్లాసులను కార్మికులు తొలగించారు. నిర్మల్ పట్టణంలోని మంజలాపూర్ ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాలలో ఆఫీస్ సబార్డినేటర్గా విధులు నిర్వహించి ప్రమోషన్పై జిల్లా పరిషత్ కార్యాలయానికి రికార్డ్ అసిస్టెంట్గా వెళ్తున్న ఆర్ఎస్ శేఖర్ను గురువారం పాఠశాలలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పద్మ, ఎస్ఎంసీ చైర్మన్ గోవర్ధన్, కౌన్సిలర్ రూపా చిన్నయ్య, భోజన్న, మాజీ సర్పంచ్ నరేష్ తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ పట్టణంలోని 40వ వార్డు అంగన్వాడీ కేంద్రంలో పోషణ మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణీ స్త్రీలు, బాలితలకు పోషక ఆహారం అందజేశారు. కౌన్సిలర్ అడప విజయలక్ష్మి పోషెట్టి మాట్లాడుతూ గర్భిణులు, బాలింతలు తగు మోతాదులో పోషకాహారం తీసుకుంటే తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ నాగమణి, సూపర్వైజర్ రాజకుమారి, అంగన్వాడీ టీచర్లు ఒడ్నాల పద్మ, అర్చన తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉపాధి హామీ పథకంలో చేపడుతున్న పనులను వెంటనే పూర్తి చేయాలి. రాష్ట్ర 5వ ఉపాధి హామీ కౌన్సిల్ సమావేశంలో మంత్రి అల్లోల. ప్రతి అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు, గర్భిణులకు పౌష్టికాహారం అందించాలి. జిల్లా పరిషత్ చైర్పర్సన్ కొర్పెల్లి విజయలక్ష్మి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళకు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.